ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక గొప్ప ప్రాధాన్యతగా ఎంచుతారు. ఇట్లా సంవత్సరానికి ఒకసారి జరిగించుకోవడం కాదు, కానీ తల్లిని ఏ స్థానంలో పెట్టారండి? మన యొక్క సమాజము తల్లి, తండ్రి, గురువు, దైవం. దేవుడిని ఎక్కడ పెట్టారు? 4వ స్థానంలో. అసలు ప్రైజులు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి కదా. ఏదో ఇక జాలిపడే ప్రైజు 4వది అక్కడ పెట్టారనమాట దేవుణ్ణి. మరి 4వ స్థానంలో పెట్టి ప్రథమ స్థానంలో తల్లిని పెట్టారు అంటే మరి తల్లికి ఎంత ప్రాధాన్యతగా సమాజం గుర్తించిందని అని మనం తెలుసుకుంటే తల్లే మూల స్థానం అయిద్ది అనమాట. ఎందుకు పెట్టారంటే ఒక కోణంలో చూస్తే రేపటి పౌరులు, అదే ఈనాటి బాలలే రేపటి పౌరులు అని మన యొక్క నానుడి అన్నమాట. మరి ఈనాటి బాలల్ని పెంచే అవకాశం ఎవరికి ఉంటుందండి? మరి రేపటి పౌరులు అవ్వాలంటే ఎవరికి ఆధిక్యతనిచ్చాడు? వారు తెలియకుండా పెట్టారు, కానీ దేవుణ్ణి చివరి స్థానంలో పెట్టి చాలా తప్పు చేశారు. కానీ ప్రథమ స్థానంలో తల్లిని పెట్టారు అంటే అది ఎంత ప్రాధాన్యత చెందిందో అనేది మనం ఆలోచిస్తే మన బిడ్డలు ఏ నడవడిలో నడుస్తున్నారో, ఎలా ఉన్నారు అని అంటే దానంతటికి మూలం ఎవరండి? తల్లి కేంద్ర స్థానం అన్నమాట. ఎక్కువగా తండ్రి పేరు వచ్చిద్దా, తల్లి పేరు వచ్చిద్దండి? పిల్లల పెంపకంలో తల్లి పాత్రే వచ్చింది అనమాట. అందుకనే సామెతలు చెప్పువారు తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టిదే అని సామెత చెప్తారంట. అది పరిశుద్ధ గ్రంథంలో, హెస్కేలు గ్రంథంలో రాసి ఉంది. అంటే ఎవరైనా ఒక అమ్మాయిని చూసాం అనుకోండి, ఆ అమ్మాయి నడవడి, ఆ యొక్క పిల్లల యొక్క ఉదాహరణ చూస్తే తల్లి కూడా అంతే, ఆ పిల్లలు కూడా అంతే. తల్లి ఎక్కడ అంటారు కదా, తల్లి ఎక్కడ వేస్తుందంట? చేలో వేస్తే బిడ్డ గట్టును వేస్తుందా? అది కూడా ఉంది కదా బయట ప్రపంచంలో. దాన్ని ఇంకా వివరంగా ఆ సామెతనే పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయించారనమాట. మరి తల్లికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారంటే ఒకనొకప్పుడు యేసుక్రీస్తు వారు మంచి బోధ చేస్తున్నప్పుడు ఒక స్త్రీ చూసిద్ది అనమాట. లూకాసు వార్తలో ఉంటుంది. ఒక స్త్రీ ఆయన బోధకి ఆశ్చర్యపడి, ఎందుకు అంటున్నామంటే తల్లిని ఈ మదర్స్ డే రోజు ఇలా ఎందుకు గుర్తు తెచ్చుకోవాలంటే సందర్భానుసారంగా తల్లులమైన మనము మన యొక్క స్థితిని గుర్తు తెచ్చుకోవాలి. మనకిచ్చిన గర్భఫలాన్ని మనం ఎలా పెంచుతున్నాం అనేది ఒకంత సంవత్సరానికి ఒకసారి అయినా జ్ఞాపకం తెచ్చుకొని మననం చేసుకొని మనము ఒకవేళ తేడాగా పెంచుతుంటే తేడాగా లేకుండా మంచిగా పెంచడానికి ప్రయత్నం చేయటం కొరకే ఈ యొక్క ఉపదేశాలు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా లూకాసు వార్త 11వ అధ్యాయంలో 27వ వచనంలో ఉంటుంది అనమాట. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా యేసుక్రీస్తు వారు ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పిందంట. ఎందుకు చెప్తున్నారంటే దానికంతటికి మూలం ఒక బిడ్డని మెచ్చుకోవాలన్నా, ఒక యవనస్తుడు మంచిగా నడవాలన్నా, ఒక కుమార్తె ఒక గొప్ప పేరును సంపాదించుకోవాలన్నా మూలం ఎక్కడి నుంచి వచ్చిందండి? కేంద్ర స్థానము తల్లి దగ్గర నుంచి వచ్చింది. అందుకని యేసుక్రీస్తు వారి యొక్క మాటలు విని ఎవరిని మెచ్చుకుంటుంది ఆ స్త్రీ? ఆహా, ఎంత బాగా చెప్తున్నారు, ఎంత గొప్పవాడివయ్యా, నిన్ను కన్న తల్లి గర్భము ఎంత ధన్యములైపోయింది, ఎంత ధన్యురాలైంది అని ఎవరిని మెచ్చుకుంటుందండి? తల్లిని మెచ్చుకుంటుంది, యేసుక్రీస్తు వారిని కాదు. ఈ సందర్భం చూసినట్లయితే అలాగే మనకు ఒక మాట తెలియదండి. మరి హెస్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమంటే యెహోవా సెలవిస్తున్నాడు, ఏమనంటే మరియు నీవు నాకు కలిగిన కుమారులను కుమార్తెలను మీరు ఎలా పెంచుతున్నారు అని ప్రశ్నించుతున్నాడు అనమాట. మనకి ఈ మాట కనుక తెలిస్తే మన బిడ్డల్ని ఇలా యేసుక్రీస్తు వారు కనుక ఎలా వారి తల్లిని ఎంత అభినందించడానికి ఎంత కారకులయ్యారో అలా మన బిడ్డలు కూడా మనల్ని అభినందించడానికి, మనల్ని మెచ్చుకోవడానికి కూడా కారకులు అవుతారు. ఏ మాట తెలిస్తే మనమేమనుకుంటాం? మన బిడ్డల్ని మేము కన్నాము, కష్టపడి మేము కన్నాం కాబట్టి మమ్మల్ని పెద్దయ్యాక మమ్మల్ని చూడాలి అంతే.
అందుకోసమే మేము చదివిస్తున్నాం. ఆ ఉద్యోగాలు వారు ఒక రాళ్ళు సంపాదించుకుంటే వెనకేసుకుంటే వాళ్ళకి మంచిది, మాకు కుటుంబాలకి మంచిది. ఈ మాత్రమే తెలుసా? ఇంతకు మించి ఏమన్నా తెలుసా తల్లిదండ్రులకండి? కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, మీరు కనే పిల్లలు ఎవరి పిల్లలు అంటున్నారు? నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను అని చెప్తున్నాడు అనమాట. అంటే ఎవరి పిల్లలకు కంటున్నామంట? మనము దేవుని పిల్లలకు కంటున్నామని అర్థం చేసుకోగలిగితే మనం గొప్పగా పెంచగలుగుతామండి. ఆ విషయాన్ని మనం తెలుసుకోలేకపోబట్టే చిన్ననాటి నుండే కూడా మన బిడ్డలు ఎలా పెంచామో అనేది ఈరోజు ఒక తల్లి మంచిగా పెంచి గొప్పగా ఆ బిడ్డని పెంచి గొప్ప స్థానంలో ఉంచిన తల్లిని, అలాగే చిన్ననాటి నుండి ఎలా పెంచిందో అని ఇంకొక తల్లిని ఈరోజు ఒక ఇద్దరు తల్లులు కూడా మనము తెలుసుకుందాము. వాటి గురించి మొదటిగా చెడ్డ తల్లి గురించి తెలుసుకుందామా, మంచి తల్లి గురించి తెలుసుకుందామా? మీరే చెప్పాలి. మనకి జాగ్రత్తలు మంచిగా ఉంటాయా, ముందు వేరే బాగుంటాయా? మనకి ఏదైనా ఉపయోగపడే ఏమైనా ఉంటే జాగ్రత్తల ఆశీర్వాదాల? ముందు జాగ్రత్తలు పడిన తర్వాత ఏమొస్తాయి? అవును కదా. అందుకని 2వ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు మీరు తీసి ఉంచుకున్నట్లయితే నేను చదువుతాను. 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము. మనము బయట ప్రపంచంలో ఇప్పుడు ఈ దినాల్లో తల్లుల్ని కొంతమందిని చూస్తూ ఉన్నాం అన్నమాట. మరి ప్రథమ స్థానంలో పెట్టిన తల్లి ఎలా పెంచుతుందనేది చూస్తుంటే బయట ప్రపంచంలో కొంతమంది అక్రమ సంబంధాల వల్ల వారి కన్న బిడ్డల్ని చంపిన వారిని మనం ఈ మధ్యకాలంలో చాలా మందిని చూస్తున్నాం. మరి మొదటి స్థానంలో ఉన్న తల్లి పాత్ర మొదటి స్థానంలోనే ఉంచాలంటారా, తీసివేయాలంటారా? మరి తల్లిని మొదటి స్థానంలో పెట్టినప్పుడు, తల్లి మొదటి స్థానంలో ఉన్నప్పుడు ఇక ప్రపంచం ఉన్నంత వరకు కూడా ఆ స్థానాన్ని ఎక్కడా చెడగొట్టుకోకూడదన్నమాట. కానీ మనం ఎలా చూస్తున్నాము సమాజంలో? అక్రమ సంబంధాలతో కన్న బిడ్డల సైతము లెక్కలేనంత ఇదిలో చంపేయడం చూస్తున్నాం అనమాట. ఇంకా అలాంటప్పుడు మరి అని అవి చూసినప్పుడు మనం ఎంత బాధ కలుగుతుందండి. కానీ పూర్వకాలంలో కూడా బిడ్డల్ని ఎలా పెంచారో చూద్దాం అనమాట. ఇప్పుడు యుద్ధాలు జరుగుతుంది కదా, యుద్ధము పాకిస్తాను, మరి టెర్రరిస్టులు అంటున్నారు కదా, వారికి ఎప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారంటండి? చిన్నపిల్లల దగ్గర నుంచి ఇస్తున్నారంట. ఒక బిన్ లాడెన్ అయినా, ఒక సద్దాం హుస్సేన్ అయినా వారు అలా అవటానికి కారకులు ఎవరై ఉంటారంటారు? మన బైబిల్ ప్రకారంగా వారి తల్లే కారకులు అనమాట. వాళ్ళ తల్లిదండ్రులే కారకులు. వారి యొక్క జీవితము చివరిది ఎలా ముగించిందో అనేది మనం చూస్తే వాళ్ళు ఎలా బ్రతికినప్పటికీ, బంగారంతో బ్రతికినప్పటికీ బంగారపు బాత్రూమ్లు కూడా ఉన్నాయంట. కానీ వారి యొక్క చివరి దశ ఎలా ఉందండి? ఎంత హీనంగానో, ఎంత అందరికీ చెడ్డ పేరుతో ఎలా చనిపోవటం జరిగిందో అలాంటి వారి ఉగ్రవాదుల్ని మనం చూస్తున్నాం. వారందరికీ కారణం ఎవరో అనేది తల్లి తండ్రి అని బైబిల్ గ్రంథం చెప్తుంది అనమాట. ఇక్కడ ఒక తల్లిని చూస్తాం అనమాట. ఏమనంటే 2వ దినవృత్తాంతం తీసుంచారా? అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏళ్ళు వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తర్వాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరంట. ఏమి నేర్పుతూ వచ్చిందండి తల్లి? అతల్య. క్రైస్తవులు ఎవరైనా అతల్య పేరు పెట్టుకుంటారా? ఇది తెలిస్తే పేరే పెట్టుకోవడానికి ఇష్టపడనంత ప్రవర్తన కలిగిన తల్లి. ఏం నేర్పుతూ వచ్చిందంట? చిన్ననాటి నుండి దుర్మార్గత నేర్పే వాళ్ళు కూడా ఉంటారా? నాకు ఆశ్చర్యం వేసింది అనమాట ధ్యానం చేస్తుంటే. మరి దుర్మార్గత నేర్పి చిన్ననాటి నుండే దేనికి కారకురాలైందండి తన కుమారుడి విషయంలో? మనము తర్వాత అతల్య గురించి నేర్చుకుందాం పూర్తిగా. మనకు ఇప్పుడు తల్లి క్యారెక్టర్ వరకే కావాలి కాబట్టి తన యొక్క కుమారుడి జీవితం ఎలాగా పతనమైందో ఇక్కడే చూసాం కదా. ఏమంటున్నారు? అతని తండ్రి మరణమైన తర్వాత, అంటే తండ్రి కూడా చనిపోయాడు. ఎవరి ఆధ్వర్యంలో ఉందండి? ఆవిడ ఒక రాజుగారికి భారీగా రాణిగా ఉన్న ఆవిడ అతల్య. తర్వాత కుమారుడు
రాజైనప్పుడు రాజమాతగా ఉన్న ఆవిడ అతల్య. అంటే రాణిగాను రాజమాతగాను ఈ క్యారెక్టర్లు కలిగిన ఈ తల్లి ఎలా ఉండాలండి? ఏ స్థానం ఇచ్చాడు దేవుడు? ఒక అన్య జాతిలో నుంచి వచ్చింది అతల్య. కానీ యోధా వంశంలో యోధా రాజుల్లో ఒక రాణిగా గుర్తింపు పొందే గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చినప్పుడు తన బిడ్డకి ఏమి నేర్పుతూ వచ్చిందంటండి? దుర్మార్గత నేర్పుతూ వచ్చి తన యొక్క నాశనానికి వారు ఎవరి మాట అయితే చిన్ననాటి నుండి దుర్మార్గం నేర్చుకున్నప్పుడు ఎవరి మాటైనా వింటారా పిల్లలు? చెడ్డవారి మాటలు విని తన తండ్రి మరణించాక తన నాశనానికి అతని నాశనానికి ఆ చెడ్డవారు కూడా, ఆ తల్లి చెడ్డవారు కారకులయ్యారంటే. ఒక కుమారుని యొక్క జీవితం ముగింపు, ఒక తల్లి పెంచిన పెంపకం ముగింపు ఇక్కడ చూసాం. మరలా ఒక కుమార్తె జీవితాన్ని ఒక తల్లి ఆ కుమార్తెను ఎలా పెంచిందో మనం క్రొత్త నిబంధనలోని మత్తయి సువార్త 14వ అధ్యాయము 3 నుంచి 11 వచనాలు నేను చదువుతాను, మీరు తీసుకొని ఉంచండి. నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయం కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతన్ని చంపగోరను గాని జన సమూహం ఇతన్ని ప్రవక్తి అని ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చిదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిసమిచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు అప్పగించమని అడిగాను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణం నిమిత్తమును తనతో కూడా భోజనముకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రోతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. వారు అతని తల పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకొని వచ్చింది. ఏంటండి? కుమార్తెకి ఏం నేర్పిందండి? డ్యాన్స్ నేర్పింది. డ్యాన్స్తో పాటు తను అక్రమ సంబంధం పెట్టుకోవటం వలన బాప్తిస్మిచ్చి యోహాను ఏమని చెప్తున్నాడు? ఎప్పుడైతే అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు అది తప్పు అని తెలియజేశాడు అనమాట. నీ సోదరుడి యొక్క భార్యను ఉంచుకోవటము తప్పు అని చెప్పగానే సహించలేక కోపం వచ్చేసి ఏ రోజు ఏం చేసిందంట? తన కుమార్తెను నాట్యానికి పంపించి, మరి రాజుగారు బాగా నాట్యం చేస్తే రాజుగారి ముందు మెచ్చుకొని బహుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు కదా. మరి ఎప్పుడైతే ఆనందంతో బహుమతులు ఇవ్వటానికి మాట ఇచ్చి నువ్వేమైనా కావాలంటే కోరుకో నేను ఇచ్చేస్తానని సభలో అందరి మధ్యన అన్నాడు అనమాట రాజుగారు. అనేసరికి అందరి మధ్యలో నుంచి ఏం చెప్పింది? ఏం బహుమానం కోరిందండి కుమార్తె? ఏమి నేర్పిందండి తల్లి? ఒక కుమారుణ్ణి అలా చూసాం, దుర్మార్గత నేర్పడం. ఒక కుమార్తెకి ఏమి నేర్పిందండి తల్లి? ఏకంగా ఒక వ్యక్తి తలని కొట్టించి పళ్ళెంలో పెట్టి నాకు తెచ్చి బహుమానం ఇవ్వమంటుందండి. ఒక యవనస్తురాలు, ఒక కుమార్తె. ఇటువంటి తల్లుల్ని మనం చూస్తున్నామో చూడండి. ఇవన్నీ ఎందుకు రాయించారండి పరిశుద్ధ గ్రంథంలో? నేను ముందే చెప్పాను, జాగ్రత్తల కొరకు, మనకి బోధ కలగటం కోసం, మనకి బుద్ధి కలగటం కోసం అన్నమాట. మనం బుద్ధి తెచ్చుకొని, ఆహా ఆ తల్లి అలా ఉందా, ఆ తండ్రి అలా ఉన్నాడా, అలా వెళ్ళకూడదు. మా బిడ్డల్ని ఎంత ప్రేమించాం మేము, వారి యొక్క సుఖాన్ని కోరుకునే వాళ్ళలో మేమే కదా ఉంది. మా బిడ్డలు ప్రశాంతంగా జీవించాలని ఎంతమంది అనుకుంటున్నామండి? అనుకున్న వారము ఏమి నేర్పాలండి? ఈవిడ పేరుతో ఆ దుర్మార్గత నేర్పింది అని అక్కడ చూస్తున్నాం. మనం కూడా దేవుని సన్నిధికి మన బిడ్డలు తీసుకురాకపోతే బయట ప్రపంచంలో ఏమి నేర్పిస్తున్నామండి? బయట ప్రపంచంలో ఉంచి, ఇందాక చదువుకున్నాం కదా యాకోబు రాసిన పత్రికల్లో, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంట? దేవుడి నుంచి దగ్గర నుంచి వచ్చింది కాదంట. ఏ జ్ఞానాన్ని? లోక జ్ఞానం ఎక్కడి నుంచి ఉంది? ఏమేమి ఉంటాయి లోక జ్ఞానంలో? మత్సరము, వివాదాలు, అసూయలు, మత్తతలు, పోకిరి చేష్టలు,
అల్లర్లు, డ్యాన్సులు ఇవన్నీ లోకంలో ఉన్న జ్ఞానం అన్నమాట. కానీ పైనుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంట? మొట్టమొదట పవిత్రంగా ఉంటుందంట, సమాధానముగా ఉంటుందంట. చూశాక మాట్లాడుతుంది. ఎలా ఉంటుందంటే పైనుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదట. మరి మనం ఎప్పుడైతే ఆవిడేమన్నా అతల్య ఏమన్నా చిన్ననాటి నుండే తన కుమారుడికి దుర్మార్గత నేర్పుతూ వచ్చి తన నాశనానికి కారకురాలైందనమాట. తల్లి స్నేహితుడు. మరి హేరోది ఏమన్నా తన కుమార్తెను ఒక హంతకురాలుగా చేసి బహుమానాలని ఒక తలని తీసుకొచ్చే స్థితికి చెప్పి ప్రేరేపించిన తల్లిగా మనం అక్కడ చూస్తున్నాం. వారిద్దరూ అలా చేశారేమో, కానీ మనము ఆ పనులు చేయించం. కానీ దేవుని సన్నిధికి ఎప్పుడైతే తీసుకురామో, లోకంలో ఉంచామో బిడ్డల్ని, లోకంలో ఉన్నదంతా ఏంటండి? లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవమున. అంటే ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చినాయి అంటే ఇవి ఎవరి ద్వారా కలిగినవని రాసి ఉంది? అపవాది ద్వారా, తల్లి ద్వారా, అపవాది ద్వారా. అంటే బయట ప్రపంచంలో మన పిల్లల నుంచి మనం ఒక్కడమే ప్రార్థనకు వస్తున్నామంటే వాళ్ళని ఎవరికి అప్పు చెప్తున్నామండి? అపవాదికి అప్పు చెప్తున్నాం అన్నమాట. ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తూ మనము మన బిడ్డల్ని బాగా ప్రేమించుతామండి, బాగా అని అనుకుంటాం. బాగా ప్రేమించితే వారికి ఏం చేయాలనుకుంటామండి? వారిని ఖచ్చితంగా దేవుని సన్నిధికి తీసుకొస్తాం. తర్వాత ఆదివారాలు గమనించండి, ఎవరి బిడ్డలు ఎవరు ఎక్కువగా ప్రేమిస్తున్నారో మనకు తెలుసుకోవాలి. మన బిడ్డల్ని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామంటే వారి నాశనానికి కారకులు మనం అవ్వకూడదు అన్నమాట. వారి దీవెన ఆశీర్వాదాలకే కారకులుగా మనం ఉండి, దేవుడు అన్నట్లుగా నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను నా కొరకు పెంచండి, మీరు బొమ్మలకి వధించవద్దు, లోకంలో ఉన్న అపవాదికి మీరు వధించవద్దని లేఖనాలు సెలవిస్తున్నాయి అన్నమాట. మరి ఒక మంచి తల్లి గురించి నేర్చుకుందాము. ఒక మంచి తల్లి గురించి కూడా నేర్చుకొని మనం ముగించుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూస్తే, ఎల్కానాకి 2 భార్యలు అనమాట, హన్నా, పెనిన్నా. అంటే 2 భార్యలు అంటే పూర్వకాలంలో అలా ఉండేది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చాక అలా లేదు చట్టము. ఒక పురుషుడికి ఒకటే భార్య అని చక్కగా వివరంగా చెప్పిన గ్రంథం ఏదైనా ఉంటే అది ఒక పరిశుద్ధ గ్రంథమే అనమాట. కానీ క్రీస్తుకు పూర్వకాలంలో ఇలా ఉండేదన్నమాట. ఎల్కానాకి హన్నా, పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. 6వ వచనంలో, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియకు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చు. అలాగే 1-10, 1వ అధ్యాయం 10వ వచనం, హన్నా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి ఎప్పుడైతే తన సవితి తనని ఇబ్బంది పెడుతుందో ఇక బాధ వస్తుంది కదా. ఆవిడికి 2వ భార్యకి ఏమైనా పిల్లలు ఉన్నారు, నాకేమైనా లేరు అని బాధతో ఎక్కడ తెచ్చుకుందో ఆ బాధను ఎక్కడ వెళ్ళబొచ్చాలని అనుకుందండి ఆ స్త్రీ. తెలివిగలదనమాట హన్న. అందుకని చరిత్రలోకి ఎక్కింది. తనకు బాధ ఉంది, కానీ ఆ బాధను ఎవరితో పంచుకోవాలనుకుంది? దేవుని సన్నిధిలో పంచుకోవాలనుకుందండి. అందుకని అన్న అంట బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచు ఎలా సంబోధిస్తుందో చూడండి, ఎంత గొప్పగా సంబోధిస్తుందో చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమ చూచి నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసి ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నానంట. ఎన్నిసార్లు అంటుందో చూడండి. నీ సేవకురాలనైనా నేను నాకు ఒక మగపిల్లని కనుక దయచేస్తే వాడంట వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా
15 సంవత్సరాలు పిల్లలు లేరు. ఆ బాధ ఎంత ఉంటుందో పిల్లలు లేని వారికి తెలుస్తుంది. నేను ఈరోజు పొద్దున్నే ప్రార్థన చేసి తేజాన్ని లేపి, నన్ను తల్లిని చేసినందుకు తేజ నిన్ను దీవించునుగాక, దేవుడు నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు, ఈరోజు నేను తల్లిగా నిలబడే గొప్ప ఆధిక్యతనిచ్చాడు నాన్న అని తనని ముద్దు పెట్టుకొని తనతో చెప్పానన్నమాట. నీవు కూడా నాకు ఒక అవకాశం ఇచ్చి తల్లిగా చేసావు నాన్న అని. కానీ నాకు ఇచ్చిన ఆ గొప్ప ధన్యత నువ్వెప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకో. నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను, నీ జీవిత కాలంలో దేవుని పరిచర్య చేయాలి. అదే నాదేదైనా జీవితంలో నాకు ఒక కోరిక ఉందంటే, నేను చనిపోయే లోపల మా అబ్బాయి యవనస్తుల మధ్యన గొప్పగా వాక్యం చెప్పాలని, అనేక మంది యవనస్తుల్ని ప్రభావితంగా చేయడానికి ఒక గొప్ప జీవితాన్ని కలిగి ఉండాలన్నదే నా జీవితంలో చివరిది ఆఖరిది అదే కోరికండి. ఇక్కడ ఈ హన్న ఎలాంటి ప్రార్థన చేస్తుందో ఇప్పుడు తల్లి మీద మనం ఒకంత జ్ఞాపకం చేసుకుందాం. ఆ తల్లి ఆ బిడ్డకి అక్కడ అతల్య హేరోది వారి బిడ్డలకి నాశనానికి కారకులయ్యారు. కానీ ఈ తల్లి ఆ బిడ్డను గొప్పగా పెంచి, చివరిలో చెప్తాను మీకు ఏం చేసింది, ఆ గొప్పకి ఎటువంటి ఆశీర్వాదం ఆ బిడ్డకి ఇచ్చిందో చూద్దాం. మళ్ళీ 1:20 అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగితినని కొని వానికి సమూయేలని పేరు పెట్టాను. 21వ వచనం, మొదటి అధ్యాయం 21-28 చదువుతాను. తల్లి చెప్తుంది వెంటనే ఏమనంటే, వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. మీరు 21 చూడండి, మళ్ళా మొదటి అధ్యాయం. ఎప్పుడైతే మరి బాలుడిగా ఉన్నప్పుడే పెంచిందండి, పెంచి తను గర్భం ధరించింది. మరి సమూయేలుకి పేరు పెట్టి కంద మొత్తానికి తను ఏం చేసిందంటే, వారు ఆ సంవత్సరానికి ఒకసారి దేవుని సన్నిధానానికి ఏటేటా వెళుతూ ఉండేవారు అనమాట. సరే, అలాగే పిల్లాడు సమూయేలు పుట్టాక మరి ఎల్కానా పెనిన్నా వీళ్ళు కూడా దేవాలయానికి వెళుతూ హన్నాని అడుగుతారు. అయితే హన్నా ఏమంటుందంటే, నేను మొక్కుబడి చేసుకున్నాను, పాలు విడిచిన తర్వాతనే నేను దేవాలయానికి వచ్చి ఇక ఇంటికి తీసుకురాను బాబుని, ఆ బిడ్డను అక్కడే వదులుతా. ఎల్లప్పుడూ దేవుని సన్నిధానంలో ఉండే గొప్ప మొక్కుబడి చేసుకుంది కాబట్టి తను అప్పుడు వెళ్ళలేదన్నమాట. వెళ్ళకుండగా పాలు విడిచిన తర్వాత తీసుకెళ్ళినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. అంటే ఆ దినాలన్నీ ఏం చెప్పేసి ఉంటుంది అంటారు, పాలిచ్చే సమయం అంతా కూడా ఆ బిడ్డకి ఏమి నూరిపోసింది అంటారు, పాలతో రంగరించి పోసింది అంటాం కదా. మరి పాలతో ఏమి రంగరించిందండి? మరి ఇక్కడ చూస్తున్నాం కదా 21వ వచనం. ఇక్కడ తర్వాత ఏం చేస్తున్నాడంట సమూయేలు, తల్లి చెప్పింది మరి ఎవరు చెప్పినట్టు తెలియదు, కానీ ఏం చేస్తున్నాడంట, వెంటనే వాడు యెహోవాకు అక్కడనే, బాలుడే కదా, చిన్నవాడే కదా, అక్కడ ఎవరైనా చెప్తున్నట్టు కూడా లేదు, వెంటనే ఏం చేస్తాడంట, యెహోవాకు మొక్కుతున్నాడంట. మళ్ళా 2వ అధ్యాయం 11వ వచనం. అంటే ఎవరిచ్చి ఉంటారు ట్రైనింగ్? నువ్వు దేవుని సన్నిధి దేవాలయంకి వెళ్ళగానే దేవుని మొక్కయ్యా అని ఎవరిచ్చారు ట్రైనింగ్? ఎవరిచ్చి ఉంటారు? తల్లి ఇచ్చింది అనమాట. ఇక్కడ 2:11 తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయినంట. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు. ఏంటి పిల్లాడా, బాలుడా, మందిరంలో వదిలేసిందా తల్లి? ఎవరికి చేస్తున్నాడు పరిచర్య? ఏలియాకి చేస్తున్నాడు, పాస్టర్ గారికి చేస్తున్నాడు, అలాగే యెహోవాకి పరిచర్య. మన బాలుని వదలండి, అసలు మనమే వదలంగా. ఎన్ని మార్లు మీ బాలుల్ని దేవుని పరిచర్యకు వదిలారు? ఏ రోజన్నా వదిలారా? ఈ మందిరాన్ని కొంచెం చేయటానికో లేకపోతే ఆ సేవకులకు ఏదన్నా సహాయకులుగా ఉండండి అని మన బిడ్డల్ని ఎప్పుడన్నా వదిలామా? ఏ రోజన్నా ఎవరైనా? ఒక ఇంత చూడండి, పరిశీలన చేసుకోండి. ఏం చేస్తున్నాడంట? ఏలీకి యెహోవాకి పరిచర్య చేస్తున్నాడంట. ఏ వయసులో? అందుకని సొలొమోను గారు ఏమంటున్నాడంటే, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి బాలుడుగా ఉన్నప్పుడే నేర్పితే వాడు పెద్దవాడైనప్పటికీ తొలగిపోడని ఉందన్నమాట. అంటే ఆ మాట ఎరిగినదై అన్న ఏం చేసింది,
మంచిగా తనకున్న సమయంలోనే, తన దగ్గర ఉన్నంత కాలంలోనే ఏం చేస్తుందండి, బాగా పెంచి దేవుడి యొక్క సమర్పణ చేసుకున్నాను నిన్ను, నీవు దేవుని మందిరంలోనే ఉండాలి, దేవునికే పరిచర్య చేయాలి అని వదిలిపెడితే, మన పిల్లల్ని వదిలిపెట్టండి. ఎందుకు చదువుల కోసం హాస్టల్లో వదిలిపెడితే ఏడుస్తారా, బెంగ పెట్టుకుంటారా? సమూయేలు గ్రంథంలో ఎక్కడ రాసలేదండి సమూయేలు గారు బెంగ పెట్టుకున్నట్లుగా, ఎక్కడ లేదు. సరిగదా, ఇగో పరిచర్య చేస్తూనే ఉన్నాడంట. సరిగదా, మళ్ళీ కూడా చూద్దాం. మళ్ళీ 18వ వచనం 2వ అధ్యాయం 12 చూద్దాం. 2:12. దుర్మార్గులైన ఏలీ కుమారుల మధ్య పెరిగాడు అనమాట. ఎవరి మధ్య పెరిగాడు? మళ్ళా ఏలీకి యెహోవాకు పరిచర్య చేస్తూ ఎవరి మధ్యన పెరిగాడంటే సమూయేలు. ఏలీ కుమారులు ఎలాంటి వారు? దుర్మార్గులు. మళ్ళా ఆ మందిరంలో సేవ చేసే దైవ సేవకుడి యొక్క పిల్లలు దుర్మార్గులై ఉన్నారంట. వారి మధ్యన ఎవరు పెరిగారు? సమూయేలు పెరిగాడు. మరి 6 నెలలు సహవాసం చేస్తే వారు వీళ్ళు అవుతారు కదా. కానీ ఏమయ్యారు వీళ్ళు? ఈయన సమూయేలు ఏమయ్యాడు? దుర్మార్గుల మధ్య పెరిగినప్పటికీ కూడా దుర్మార్గత అంటించుకోలే. ఎందుకు? తన తల్లి పాలతో రంగరించి పోసేసింది. దేవునికి పరిచర్య మాత్రమే నువ్వు చెయ్యాలని. మళ్ళా ఏ బట్టలు ఇచ్చారో ఆ బట్టలే కట్టుకున్నాడండి సమూయేలు. దీనంతటికి ఎందుకంటే ఆ బిడ్డకి ఎటువంటి ఆధిక్యత వచ్చిందో మనం చివరిలో చూస్తామన్నమాట. ఏ దుస్తులు ఇస్తే మందిరంలో నివాసం చేస్తే ఆ బిడ్డకి ఆ దుస్తులే కట్టుకున్నాడు. అక్కడ ఉన్న దుర్మార్గుల యొక్క ప్రవర్తన ఏది కూడా నేర్చుకోలేదన్నమాట. అంటే దీనంతటికి మూలం ఎవరు? హన్న. అలా మళ్ళా 2:18 బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు. మళ్ళా 2:26 బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండినంట. చూడండి, మన బిడ్డని చిన్ననాటి నుండే దేవునికి పరిచర్యలో మీరు వెనకాల ఉండటమే ఒక ఇది. వెనకుండి కూడా ఆసక్తిగా ఉండటం అనేది మంచిది కాదు. ఏమంటున్నాడు? ఏం చేస్తున్నాడంట? దేవుని దయని మనుషుల దయని కూడా బాలుడైన సమూయేలు సంపాదించుకుంటున్నాడంటండి. దేవుని దయని మనుషుల దయని. మన బిడ్డలకి ఎవరి దయ ఉంటుంది? ఎవరి దయ ఉంటుందండి? ఎవరి దయని సంపాదించుకునేటట్లు మనం పెంచుతున్నామండి. మళ్ళా సమూయేలు 3వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదువుదాము. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. అంటే ఆ దినాల్లో యెహోవా వాక్కు కొంత అరుదుగా వచ్చేదంట. మరి ఏలీతో మాట్లాడాలి కదా, దైవ సేవకుడిగా ఉంటున్న ఏలీతో మాట్లాడాలి కదా దేవుని మాట. కానీ బాలుడైన సమూయేలు దగ్గరికి వచ్చిందండి దేవుని మాట అండి. ఆ మందిరంలో పరిచర్య చేసే గొప్ప ఆధిక్యతను బిడ్డలకు ఇస్తే ఎటువంటి ఆధిక్యత కలిగి ఉన్నాడో సమూయేలు ఇక్కడ చూస్తామన్నమాట. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతను చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసము ఉన్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానని అనినంట. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చి తినని అనెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకోమను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగగా ఉండినంట. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు కాబట్టి అర్థం అవ్వలేదన్నమాట. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తినగా
యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకోము. ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని అనెను. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు వింగురుమనని చెప్పాను. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును. దాని చేయి మొదలుపెట్ట దాని ముగింపు తన కుమారుని తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని అతనికి తెలియచేయుచున్నాను. ఈ మాటను ఎవరికి చెప్తున్నాడండి? సమూయేలుకి. మనం ఒక చోట వింటాం, నేను చేయబోయే కార్యములను నా స్నేహితుడికి చెప్పకుండా ఉంటానా అని అంటాడు. ఎవరికండి? అబ్రహాంకి. అబ్రహాముకి చెప్పే విధానాన్ని మళ్ళీ ఎక్కడ చూస్తున్నాం? పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు దగ్గరికే చూస్తున్నాం. అబ్రహాం ఎలాంటి వాడండి? విశ్వాసులకి తండ్రి అన్నమాట. అటువంటి ఆధిక్యత అబ్రహాముకి ఒక్కడికే దక్కింది. తర్వాత తరంలో మళ్ళా సమూయేలు గారికి దక్కి చేయబోయే కార్యాన్ని ఎవరికి చెప్తున్నాడండి? పెద్ద పాస్టర్ గారు ఉన్నారు కదా, పెద్ద పాస్టర్ గారికి చెప్తున్నాడా? 3 సార్లు పిలిస్తే మనం పిల్లల్ని 2 సార్లు పిలవండి ఏదైనా పని చేయటానికి, ఒక్క ముఖంలో కూడా నవ్వు ఉండదండి. ఏదైనా గదివితే ఒక్కసారి చెప్పండి, ఒక పని రెండోసారి చెప్పండి, ముఖంలో ఎంత చూపించేస్తారు. మరి ఒక్క మాటలో కూడా తేడా చూసామండి. ఇక్కడ సమూయేలు గారి దగ్గర చిత్తము నేను వచ్చాను, నేనున్నాను అంటున్నాడే తప్ప ఏంటి రాత్రి కూడా పడుకుంటే ఇన్నిసార్లు పిలుస్తారు, నువ్వు పిలవలేదంటే మరి ఎవరు పిలిచారు నన్ను అని అనుకున్నాడా? ఎవరు పెంపకం అండి? తల్లి పెంచింది. తల్లి పెంచిన పెంపకము దేవుని దయ, మనుషుని దయని సంపాదించుకున్నాడు. దేవుడు ఆయన చెయ్యబోయే కార్యాలను కూడా చెప్పే ఆధిక్యతను ఆ కుమారుడికి మాత్రమే దక్కిందనమాట. ఇటువంటి మన బిడ్డలకి పంచుదామా? ముందు చదువుకున్న వాటిని పంచుకుందామా అనేది మనం పరిశీలించుకుంటే వేటిని మన బిడ్డలకి ఇవ్వబోతున్నారు? గర్భంలో నుంచి మనం ఆ మధ్య ఒక్కోసారి నేను ఒక వీడియో విన్నాను. ఒక తల్లిదండ్రులు అనమాట ఏం చేస్తున్నారంటే సైన్స్ పరంగాను అసలు మన బైబిల్లో ఏనాడు రాసి ఉంది, గర్భంలో ఉండగానేనంట ఆ అమ్మాయికి కొన్ని సైన్స్ పరంగా కొన్ని విషయాలు తెలుసుకొని కొన్ని నెంబర్స్, కొన్ని జంతువుల పేర్లు, కొన్ని దేశాల పేర్లు అవన్నీ చెప్తూ వస్తుందంట. ఎవరికి? గర్భంలో ఉన్న బిడ్డకి చెప్తూ వచ్చి తర్వాత ఆ బిడ్డ పుట్టింది, అమ్మాయి పుట్టింది అనమాట. 8 నెలలు సంవత్సరం లోపే కూర్చోబెట్టేసి అవన్నీ చూపించి ఏదమ్మా అంటే ఆ కార్డుని చక్కగా చూపిస్తుందండి. ఎంతమంది అలా చేశామండి. అప్పుడేమన్నా ఎవరు చెప్పలేదు, సరే బయటకు వచ్చేసారు భూలోకానికి వచ్చిన పిల్లలకి ఎంతమంది దేవుని సన్నిధికి తీసుకొస్తున్నామండి. ఏ ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నాం మన పిల్లలకి? కోటి విద్యలు కూటి కొరకే, కోటి ఉద్యోగాలైనా పొట్ట కొరకే. కానీ మనమిచ్చే ఆశీర్వాదం దేవుని సన్నిధానంలో నిలిచిపోయే ఆశీర్వాదాన్ని ఇచ్చే తల్లులుగా ఉంటున్నామా? దుర్మార్గతను నేర్పిస్తూ వారి నాశనానికి కారకులయ్యే తల్లులుగా ఉంటున్నామా అనేది ఒకంత మనం పరిశీలించేసుకుంటే ఈ మదర్స్ డే రోజున, ఈ మాతృల దినోత్సవం సందర్భంగా మనందరము నేర్చుకునే పాఠం ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మూలం ఎవరంటే, కేంద్ర స్థానం ఎవరంటే తల్లే. తల్లి ద్వారానే మన బిడ్డలే. అందుకని తల్లి ఎట్టిదో బిడ్డలు కూడా అట్టిదే అని సామెత ఊరికే పోలేదు అని బైబిల్ గ్రంథంలో రాసిందనమాట. మన బిడ్డల్ని మనకిచ్చిన, మనల్ని నమ్మి ఆయనకి కోసం కనిన బిడ్డల్ని అదొక్కటి గుర్తుంచుకోండి. మన కోసం కలలేదు. ఏమంటున్నాడు? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను నీవు లోకంలో వధించుతున్నావా, నా సన్నిధికి తీసుకొచ్చి నా పరిచర్యలో ఉంచుతున్నావా అని ప్రశ్నిస్తున్నాడు అనమాట దేవుడు.
ఈరోజు ఈ మాటల్ని మన హృదయాల్లో దేవుడు ఫలింప చేయను గాక. మనము కూడా మనకిచ్చిన గర్భఫలాన్ని దేవుడు ఆయన కోసం మనకిచ్చి ఇచ్చిన ఫలాన్ని మనం ఎలా పెంచుకుంటున్నాము. చెట్లుకున్న ఫలాలన్నీ మనకి, మరి ఆయన ఇచ్చిన గర్భఫలము, ఆయన వేసుకున్న చెట్టు మనం వేసుకున్న చెట్టు మనకి, ఆ ఫలాలన్నీ మనం తింటున్నాం. ఆయన వేసుకున్న చెట్టుకి వచ్చిన గర్భఫలం ఆయనకే. అటువంటి వారముగా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా 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 వర్ధిల్ల చేయను గాక.